కావాల్సిన వాళ్ళ గురించి తెలియకుండా వచ్చే కన్నీరు చెప్తుంది. నీకు వాళ్ళు ఎంత విలువైన వారు అనేసి. ఆ విలువని పోగొట్టుకోకు. మోసం అనే పేరుతో ఎప్పుడు పోగొట్టుకోకు. అబద్ధాలు చెప్పి దగ్గర చేసుకోవాలి అని అనుకోకు. నువ్వు అబద్ధాలు చెప్పి ఎంత దగ్గర చేసుకున్నా కూడా నిజం తెలిసినప్పుడు ఖచ్చితంగా దూరం అవుతారు. నిజాలు చెప్పి కష్టంగా ఉన్నా సరే, వాళ్ళు దూరంగా ఉంటానన్నా సరే, నిజాలు చెప్తే నీ మీద నీ మీద అభిమానం ఉంటుంది. నీ వాల్యూ నీకుంటుంది. అప్పుడు ఎక్కడున్నా ఎక్కడున్నా ఎప్పటిదాకా ఉన్నా ఎంత వయసులో ఉన్నా లైఫ్ లాంగ్ నిన్ను గుర్తుపెట్టుకుంటూనే ఉంటారు. సో నిజాలు చెప్పు. నిజాలు చెప్పి మనిషి విలువని కాపాడుకో. అబద్ధాలు చెప్పి ఈ రోజుకి ఈ పూటకి హ్యాపీగా ఉన్నా సరే, రేపటి రోజున నువ్వు మంచివాడివైతే, నువ్వు మంచిదానివైతే ఖచ్చితంగా అబద్ధాలు చెప్పినందుకు బాధపడతావు. అబద్ధాలు చెప్పటమే నీ నైజం అయితే, నీకు అలాంటి ఫీలింగ్స్ లేకపోతే ఎప్పటికైనా సుఖపడతావేమో, కానీ నీ లైఫ్లోకి అబద్ధాలు చెప్పేవాళ్ళు వస్తారు. ఒకళ్ళు మనకి విలువిస్తున్నారంటే, ఒకళ్ళు మన కోసం ఎదురు చూస్తున్నారంటే మనం ఎంత అదృష్టవంతులమో ఆలోచించుకో. ఆ అదృష్టం ఎవరికి రాదు. నువ్వు ఎవరి కోసమైనా ఎదురు చూస్తే వాళ్ళు నిన్ను నెగ్లెక్ట్ చేస్తే అప్పుడు ఆ బాధ ఏంటో తెలుస్తుంది. నువ్వు ఎదురు చూసే వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్తావేమో అనుకోకు. ఎప్పటికీ వెళ్ళలేవు. నీ కోసం ఎదురు చూసే వాళ్ళు నీ కోసం వస్తారనుకోకు. ఎప్పుడు ఏది జరుగుతుందో తెలియదు. మన జీవితం ఈరోజు బాగుంటే రేపు బాగుండదు. మనకి ఈరోజు సంపద వస్తే రేపు దానికన్నా ఎక్కువ విలువైంది పోగొట్టుకుంటామేమో. సో మనకి ఎంత కావాలో, మనకి ఏం కావాలో అంతవరకే చేసుకోవాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళని, ప్రతి ఒక్కరిని ఒకలాగే చూడాలి. నీకు ఇష్టం ఉంటే, నీకు ప్రేమ ఉంటే, నీకు వాళ్ళు తోడుగా ఉంటారు, వాళ్ళ అవసరం నీకు ఉంది అనుకుంటే వాళ్ళ విలువ వాళ్ళకివ్వు. అంతేకాని ఒకరిని దగ్గర, ఒకరిని దూరం, ఒకరు ఒకలాగా ఇంకొకరు ఇంకొకలాగా కావాలనుకోకు. ఎవరైనా ఎంతవరకు ఉంటారో అంతవరకే ఉంటారు. ఒకవేళ నువ్వు ప్రతి ఒక్కరు కావాలనుకుంటే, ప్రతి ప్రతి ఒక్కరు నీ లైఫ్లో ఇంపార్టెంట్ అనుకుంటే, నువ్వు ఒకే పాత్ర ఇద్దరికి ఇస్తే ఒకరికి తెలిసి ఒకళ్ళు బాధపడతారు, భయపెడతారు. చివరికి ఇద్దరు దూరం అవుతారు. ఎవరి క్యారెక్టర్ వాళ్ళకి ఇవ్వాలి, ఎవరి పొజిషన్ వాళ్ళకి ఇవ్వాలి. ఏ పొజిషన్లో ఉంచాలో ఆ పొజిషన్లో ఉంచాలి. అంతేకాని ఒకరు ఉన్న పొజిషన్లో ఇద్దరిని అక్కడే కుదించి పెట్టకు. నిన్ను నాశనం చేస్తారు, లేకపోతే వాళ్ళలో వాళ్ళు నాశనం అయిపోతారు.